ధనాపేక్ష అనే చీకటి ఏదైతే ఉందో అది ఒకేసారి మన జీవితంలోకి రాదండి. నెమ్మదిగా నెమ్మదిగా వాళ్ళని చూసి వీళ్ళని చూసి అక్కడ చూసి ఇక్కడ చూసి వ్యక్తిని చూసి ఆ బంధువులను చూసి వాళ్ళకుంది నాకు ఉండాలి, వాళ్ళు చేస్తున్నారు నేను చేయాలా, వాళ్ళు ఉన్నారు నేను ఉండాలా, వాళ్ళు అనుభవిస్తున్నారు నేను అనుభవించాలా. ఈ చీకటి అనేది నెమ్మదిగా ప్రవేశిస్తుంది క్యాన్సర్ లాగా. మనిషిలో వెలుగు కంటే అంటే వాక్యం కంటే ఏది నిలబడుతుంది? డబ్బు నిలబడుతుంది, ధనాపేక్ష నిలబడుతుంది. అది వాక్యాన్నైనా దేవుడి పనినైనా దేవుణ్ణైనా దేన్నైనా చంపేయగలిగినంత శక్తి దేనికుంది? ధనాపేక్ష. ధనాపేక్ష, లోకపు ఆశలు నీలో ఉన్న వాక్యాన్ని చంపేస్తాయి. ఒక్కొక్క స్టేజ్లో మనలో ఉన్న భక్తికి సంబంధించిన ఒక్కొక్కటి పడిపోతూ ఉంటుంది. ఇది పట్టుకోవాలి మీరు అందరూ. చిన్న చీకటి వచ్చినప్పుడు మనలో వెలుగు ఉంది కదండి, వెలుగేమో పెద్దగా ఉంది, చిన్న ఆశే వచ్చింది లోపలికి, చిన్న చీకటే వచ్చింది. అప్పుడు ఈ వెలుగు చీకటిని డామినేట్ చేసింది. కొద్ది రోజులకి వెలుగేమో తగ్గుతుంది, చీకటి ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే వన్ బై వన్ ఒక్కొక్క ఆశ లోపలికి వెళ్ళగానే కొద్ది కాలానికి ప్రారంభంలో బాప్తీసం తీసుకున్నప్పుడు నేను రోజు బైబిల్ చదువుకోవాలి, నేను రోజు ప్రార్థన చేసుకోవాలి, నేను రోజు దేవుడి సన్నిధికి వెళ్ళాలి, నెల వచ్చేసరికి నేను దేవుడి కొరకు దేవుడి సేవకుడికి ఏదో సాయం చేయాలి. ఇవన్నీ మనలో నుంచి నెమ్మదిగా ఒక్కోటి వెళ్ళిపోతూ ఉంటాయండి. అవి వెళ్ళిపోతున్నాయంటే మనం ఏం అర్థం చేసుకోవాలా? చీకటి కమ్ముతుంది.